హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి వ్లాగ్స్. కొన్ని మొక్కలు తీసుకున్నాను. ఆల్రెడీ కొన్ని మొక్కలు పెట్టాను, ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి, అవి పెట్టాలి. ఇది మల్లె చెట్టు, ఇది తమలపాకు చెట్టు, ఇది గులాబీ చెట్టు, ఇది మల్లె చెట్టు. ఇవి మందార చెట్లు. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. ఇదేమో రెడ్ కలర్, ఇదేమో ఎల్లో కలర్. ఈ మొక్కలు పెట్టడానికి పాట్స్ కొన్నాను. ఇవి 2 తీసుకున్నాను. ఇది పెద్ద సైజు. ఒకటి 150 పడింది. ఇవి మీడియం సైజు. ఒకటి 100 పడింది. 5 తీసుకున్నాను. ఇవి 2 చిన్నవి. ఒకటి 60 పడింది. ఇందులోకి మట్టి ఫిల్ చేసి ఆ చెట్లు పెట్టాలి. మొక్కలు పెట్టడానికి మట్టి కావాలి. దానికోసం టౌన్షిప్లో ఉన్న నర్సరీకి వెళ్తున్నాము. ఈ నర్సరీలో చాలా మొక్కలు ఉన్నాయి. ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు మట్టి ఇవ్వట్లేదు, ఓన్లీ కోకోపీట్ మాత్రమే ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక నర్సరీకి వెళ్ళాము. అక్కడ కూడా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. కాకపోతే ఎండ బాగా కొడుతుండడం వల్ల అవి కాస్త వాడిపోయినట్టుగా ఉన్నాయి. ఫైనల్లీ ఈ నర్సరీలో మట్టి దొరికేసింది. ఆల్మోస్ట్ 3 నర్సరీస్ తిరిగాము. ఎక్కడ అడిగినా కూడా లేదు అంటున్నారు. లాస్ట్కి ఈ నర్సరీలో మాకు మట్టి ఉన్న కోకోపీట్ దొరికింది. మొక్కలు పెట్టడానికి పాట్స్ కొన్నాను, కానీ వాటికి హోల్స్ పెట్టలేవు. అవి పెట్టుకుంటున్నాను. వీటిని మేము ఇక్కడే సూపర్ బజార్లో కొన్నాము. మట్టి ఇంకా కోకోపీట్ని మొత్తం మిక్స్ చేస్తున్నాము కుండీల్లో నింపడం కోసము. అన్ని కుండీల్లో మట్టి నింపేసి మొక్కలు పెట్టేశాను. ఈ పెద్ద కుండీలలో మట్టి నింపేసి మెంతి కూర ఇంకా కొత్తిమీర చెట్లు పెట్టాను. ఇవి ఎలా పెరుగుతాయి, ఎన్ని డేస్కి వస్తాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అన్ని మొక్కలకి వాటర్ చల్లేసుకున్నాను. మరీ ఎక్కువగా వాటర్ పోయకండి, కాస్త అలా చల్లుకోండి. గోరింటాకు చెట్టు కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. ఇది పెట్టి కూడా 1 మంత్ అయిపోయింది. ఆకులు రావట్లేదు. ఇంకా రాదేమో తీసేద్దాం అనుకున్నాను. ఇవాళ మార్నింగ్ వెళ్ళి చూడగానే ఇలా ఆకులు కనిపించాయి. పొద్దున్నే చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఈ మొక్కలన్నీ పెట్టేసుకున్నాను. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్
like, share, subscribe.